అందరికీ నమస్కారం. ఎస్ఆర్ డివోషనల్ ఛానల్కి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియోను లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వ్యాపార వర్గంలో అసంతృప్తి ఉండవచ్చు. మీరు హృదయంతో కాకుండా మెదడుతో నిర్ణయాలు తీసుకోవాలి. మీరు అనవసరమైన వాదనలకు దూరంగా ఉండాలి. మీరు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మీ సహోద్యోగులతో మీకు అభిప్రాయ భేదాలు ఉండవచ్చు. మీ జీవిత భాగస్వామి వ్యాఖ్యలకు బాధపడకండి. కుంభరాశి వారికి ఉద్యోగంలో మంచి ప్రయోజనాలు లభిస్తాయి మరియు ఉన్నతాధికారులు పనిలో సంతోషంగా ఉంటారు. రెట్టింపు ఆత్మవిశ్వాసం కారణంగా పని వేగం పెరుగుతుంది. కుంభరాశి వారు దిగుమతి ఎగుమతి వ్యాపారం ప్రారంభించాలని ఆలోచిస్తుంటే వారు ముందుకు సాగాలి. ఆధ్యాత్మికత మరియు మతం పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి, అప్పుడు పని సజావుగా సాగుతుంది. ఈరోజు మీ ప్రేమ జీవితంలో భావోద్వేగ సమతుల్యతను కాపాడుకోవడం చాలా కీలకం. మీరు ఒక సంబంధంలో ఉన్నట్లయితే మీ భాగస్వామి తీరికలేని పనిని లేదా మౌనాన్ని దూరంగా భావించవచ్చు. ప్రతి చిన్న విషయాన్ని అతిగా విశ్లేషించడం లేదా పట్టించుకోకపోవడం గొడవలను పెంచుతుంది. వివాహిత స్త్రీలు తమ భాగస్వామి భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అవివాహిత స్త్రీలు తెలివైన మరియు స్వతంత్ర వ్యక్తి పట్ల ఆకర్షితులయ్యే అవకాశం ఉంది. ఈరోజు మీరు మీ వృత్తి జీవితంలో తెలివైన ప్రణాళిక ఓర్పు చాలా అవసరం. ఉద్యోగం చేసే మహిళలకు అదనపు బాధ్యతలు లేదా ఒక కొత్త ప్రాజెక్టు లభించవచ్చు. మీరు ఐటీ, పరిశోధన, డిజిటల్ పనులు, నిర్వహణ లేదా కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్నట్లయితే మీ వినూత్న ఆలోచన విధానం ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపార రంగంలోని మహిళలు గోప్యమైన విషయాలను మరింత జాగ్రత్తగా నిర్వహించాల్సి ఉంటుంది. ఆర్థిక విషయాల్లో ఈరోజు బడ్జెట్ మరియు పొదుపు రెండింటిపై శ్రద్ధ పెట్టడం ముఖ్యం. వృత్తిపరమైన పని లేదా ప్రయాణానికి సంబంధించి ఖర్చులు పెరగవచ్చు. ఆన్లైన్ డీల్స్ లేదా త్వరిత లాభాల పథకాలపై ఆధారపడడం హానికరం కావచ్చు. ఈరోజు అనవసరమైన ఖర్చులను నియంత్రించుకోవడం మంచిది. ఈరోజు మీకు మీ తోబుట్టువుల మరియు సన్నిహిత స్నేహితులతో సమయం గడిపే అవకాశం ఉంటుంది. పాత స్నేహితులను కలవడం వల్ల మధురమైన జ్ఞాపకాలు తిరిగి రావచ్చు. వ్యాపారం లేదా ఉద్యోగం విషయాల్లో అపరిచితుల సలహాలు తీసుకోవడం మానుకోండి. ఈరోజు విద్యార్థులకు, ముఖ్యంగా విదేశాల్లో చదువుకోవాలని కలలు కనేవారికి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. గతంలో చేసిన తప్పులకు మిమ్మల్ని మీరు నిందించుకోకుండా వాటి నుండి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగండి. ఈరోజు ఈ రాశి వారికి లాభదాయకమైన రోజు అని చెప్పవచ్చు. మీరు సామాజిక, ఆర్థిక రంగాల్లో పురోగతి సాధిస్తారు. అపరిచితులతో కూడా విజయవంతమైన ఫలితాలు సాధ్యమవుతాయి. అయితే మధ్యాహ్నం తర్వాత మీ ఆరోగ్యం క్షీణిస్తుంది. కుటుంబంలో కలహాలు వాతావరణాన్ని కలుషితం చేస్తాయి. ఖర్చులు పెరుగుతాయి. కోర్టు విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. మీరు దూకుడు, కోపానికి లోనయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీ ప్రవర్తన పట్ల శ్రద్ధ వహించండి. ఈరోజు చాలా సానుకూలంగా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. మీ సృజనాత్మకతను వెలికితీయడానికి ఇది ఒక గొప్ప అవకాశం. ఈరోజు మీ సాంఘిక నైపుణ్యాలు ఎంతో విలువైనవిగా నిరూపించబడతాయి. ఆరోగ్యపరంగా చూస్తే వ్యాయామం మరియు ధ్యానం మీకు మానసిక ప్రశాంతతను, శారీరక ఉత్తేజాన్ని అందిస్తాయి. మీకు శక్తినిచ్చే చిన్న చిన్న కార్యకలాపాల్లో పాల్గొనండి. రాజకీయ మరియు పారిశ్రామిక రంగాలకు చెందిన వారికి ఈరోజు అనుకూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. మీరు చేపట్టిన కార్యక్రమాలు ఆశించిన విధంగా ముందుకు సాగవచ్చు. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరగడం ద్వారా కొత్త అవకాశాలు లభించవచ్చు. ప్రజల మద్దతు మరియు సహకారం పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీ ప్రణాళికలను, కోరికలను వాస్తవ రూపంలోకి తీసుకురావడానికి ఇది గొప్ప సమయం. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మీరు ప్రతి పనిని శ్రద్ధగా చేయడానికి ఉత్సాహంగా ఉంటారు మరియు మంచి ఫలితాలను సాధిస్తారు. ముఖ్యంగా మహిళలు తమ వ్యక్తిత్వాన్ని మెరుగుపరచుకోవడంపై దృష్టి పెడతారు. మీ కృషి మరియు చురుకుదనం ఈ రోజును మరింత మెరుగుపరుస్తాయి. అనవసరమైన వాదనలకు, ప్రతికూల పరిస్థితులకు దూరంగా ఉండండి. మీ కార్యకలాపాలను, ప్రణాళికలను ఎవరైనా అనుకరించవచ్చనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవడం ముఖ్యం. మీకు సన్నిహితులతో వాదన ఏర్పడితే ఆ విషయాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోండి. మీరు వ్యాపార విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న అజాగ్రత్త లేదా పొరపాటు కూడా తీవ్రమైన పరిణామాలకు దారితీయవచ్చు. కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం వల్ల మీ కార్యకలాపాలు మెరుగుపడతాయి. మీ అద్భుతమైన పనితీరు ఉద్యోగంలో పదోన్నతులకు దారితీస్తుంది. కుటుంబంతో గడిపే సమయం వినోదంతో, ఆనందంతో గడుస్తుంది. ప్రేమ సంబంధాలు మరింత బలపడతాయి మరియు సంబంధాలు ఆత్మీయంగా అనిపిస్తాయి. అనారోగ్యం కారణంగా కొంత చిరాకు, కోపం కలగవచ్చు. ప్రశాంతమైన, నిబ్బరమైన ప్రవర్తనను పాటించండి. మీరు ఇష్టపడే వ్యక్తి తమ భావాలను మీకు బహిరంగంగా తెలియజేయవచ్చు. వివాహిత జంటలు ఒక అద్భుతమైన రొమాంటిక్ డిన్నర్ డేట్కు వెళ్ళవచ్చు.
ప్రేమలో కొత్త ఉత్సాహం మరియు అభిరుచి స్పష్టంగా కనిపిస్తాయి. తమ సంబంధంలో కొత్తదనాన్ని కోరుకునే వారికి ఈరోజు మంచి రోజుగా ఉంది. మీరు మీ భాగస్వామి నుండి విలువైన బహుమతి కూడా పొందవచ్చు. మీ శారీరక శక్తి స్థాయి చాలా బాగుంటుంది. ఈరోజు మీ ఫిట్నెస్ దినచర్యలో యోగా మరియు ఏరోబిక్స్ను చేర్చండి. రక్తపోటు ఉన్నవారు ఈరోజు సాధారణంగా మరియు ఆరోగ్యంగా ఉండవచ్చు. ప్రతి పనికి అదనపు కృషి అవసరం అవుతుంది. మధ్యాహ్నం పూట మీరు ఒకేసారి అనేక పనులు నిర్వహించాల్సి రావచ్చు. లాభాలు ఆశించిన దానికంటే తక్కువగా ఉంటాయి మరియు వనరుల కొరత ఉంటుంది. సాయంత్రాలు కొంత అనుకూలంగా ఉంటాయి. ఉపశమనం లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది మరియు సహాయకులు కూడా అందుబాటులో ఉంటారు. ఆదాయం మెరుగుపడుతుంది. వ్యాపార ఇబ్బందులు తలెత్తవచ్చు. పనిలో మీరు మీ పై అధికారులను ఒప్పించవలసి ఉంటుంది. శృంగార విషయాలకు దూరంగా ఉండండి. మీ వైవాహిక జీవితం నుండి మీకు మద్దతు లభిస్తుంది. వృత్తి వ్యాపార రంగాల్లో మీ నిర్ణయాలకు ప్రాధాన్యత పెరుగుతుంది. కొత్త ప్రణాళికలను అమలు చేయడానికి అనుకూల వాతావరణం ఏర్పడవచ్చు. అధికారులతో లేదా ప్రభావవంతమైన వ్యక్తులతో జరిగే చర్చలు సానుకూల ఫలితాలను అందించే సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరంగా కూడా స్థిరమైన పురోగతి కనిపించే అవకాశం ఉంది. కోపతాపాలకు దూరంగా ఉండడం ఈరోజు అత్యంత అవసరం. చిన్న విషయాలను పెద్దవిగా మార్చకుండా సంయమనంతో వ్యవహరిస్తే అనేక సమస్యలను నివారించగలుగుతారు. ఆరోగ్యపరంగా సాధారణంగా అనుకూల పరిస్థితులు ఉంటాయి. ప్రేమ సంబంధాలలో పరస్పర అవగాహన పెరుగుతుంది. వైవాహిక జీవితంలో శాంతి సామరస్యం కొనసాగి కుటుంబ వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. కుంభరాశి వారికి ఈరోజు ప్రయోజనకరమైన రోజు అని చెప్పవచ్చు. కార్యాలయంలో సహోద్యోగులతో మీ మంచి ప్రవర్తన మీ విజయానికి దోహదపడుతుంది. పదోన్నతి పొందే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీరు ఉత్సాహంగా ఉంటారు. భాగస్వామ్యంతో వ్యాపారం చేసేవారు విజయం సాధిస్తారు. పెట్టుబడి నుండి లాభం పొందే అవకాశాలు ఉన్నాయి. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. రచనా రంగంలో ఉన్నవారికి శుభవార్త అందవచ్చు. మీకు ఒక అంతర్జాతీయ సదస్సుకు హాజరయ్యే అవకాశం లభిస్తుంది. కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామి భావాలను గౌరవిస్తారు. ఈరోజు మీరు ఒక యాత్రకు వెళ్తారు. మీరిద్దరు కలిసి సమయం గడిపే అవకాశం లభిస్తుంది. ఈరోజు పరిస్థితులు అనుకూలంగా మారుతాయి మరియు అనేక మంచి అవకాశాలు లభిస్తాయి. మీరు కొత్త విషయాలు నేర్చుకోవడానికి కూడా సమయం కేటాయిస్తారు. ఈ అనుభవం మీ భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. ఈరోజు ఆహ్లాదకరంగా ఉంటుంది. యువత తాము చేపట్టే ఏ ప్రయత్నంలోనైనా విజయం సాధిస్తారు. ఆత్మవిశ్వాసం చురుకుదనం కొనసాగుతాయి. ఒకవేళ మనసులో ఏదైనా ప్రతికూల భావన కలిగితే ప్రకృతితో కొంత సమయం గడపడం ధ్యానం చేయడం మీకు మనశ్శాంతిని కలిగిస్తాయి. యువత తమ భవిష్యత్తుపై మరింత శ్రద్ధ వహించాలి. ఎందుకంటే సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఆదాయంతో పాటు ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. మీరు ఒక కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తుంటే ముందుకు ఒక సమగ్రమైన రూపురేఖను తయారు చేసుకోండి. ఆహార సంబంధిత వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. పనిలో అదనపు భారం వల్ల మీరు వ్యక్తిగత కార్యకలాపాలకు సమయం కేటాయించలేకపోవచ్చు. భార్యాభర్తల మధ్య సామరస్యం ఆహ్లాదకరంగా మధురంగా ఉంటుంది. ప్రతికూల పరిస్థితుల కారణంగా మీ ప్రేమ వ్యవహారం బయటపడే అవకాశం ఉంది. సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వల్ల గ్యాస్ మరియు కడుపు నొప్పి రావచ్చు. వీలైనంత వరకు సహజమైన ఆహార పదార్థాలు తీసుకోండి. ఈరోజు మీకు ఒత్తిడితో కూడిన రోజుగా ఉంటుంది. కుటుంబ సభ్యుల ఒకరి ఆరోగ్యం క్షీణించడం వల్ల మీరు ఆందోళనకు గురవుతారు. పనుల హడావిడి ఎక్కువగా ఉంటుంది. మీ బాస్ మీకు పనిలో ఒక ముఖ్యమైన బాధ్యతను అప్పగించవచ్చు. మీ తోబుట్టువుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. మీ జీవిత భాగస్వామి నుండి మీకు ఒక ఆశ్చర్యకరమైన బహుమతి అందవచ్చు. మీరు బయటకు వెళ్ళినప్పుడు ఎవరితోనైనా మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా ఉండండి. ఒక పాత లావాదేవీ ఖరారు అవుతుంది. ఈ రాశివారు ఈరోజు ముఖ్యంగా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబంలో ఉన్న పెద్దల ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ వహించండి. వారికి ఏవైనా సమస్యలు ఉంటే మంచి డాక్టర్ని సంప్రదించండి. మీ కుటుంబ సభ్యుల్లో ఒకరి ఆరోగ్యం క్షీణించడం వల్ల మీరు ఆందోళనకు గురవుతారు. అదేవిధంగా మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ కోపాన్ని మాటను అదుపులో ఉంచుకోవాలి, లేదంటే సమస్యలు ఎదురు కావచ్చు. జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 8, అదృష్ట రంగు వచ్చేసి గులాబీ రంగు.